నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఎవరు సార్? కుప్పంలో పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారా? పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారా? మంగళగిరిలో పోటీ చేస్తున్న లోకేష్ గారా? లేదా హిందూపురంలో పోటీ చేస్తున్న బాలకృష్ణ గారా? జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ అసలు ఎవరు? ఎందుకని మీరు భావిస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఎవరు అనే గందరగోళం అందరికీ ఉన్నా నాకు ఒకే ఒక వ్యక్తి మీద ఆయన టార్గెట్ ఉంది. ఎందుకో కూడా చెప్తాను నేను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తాలూకు అధ్యక్షుడు ఒకవేళ ఈ ఎలక్షన్లో గెలిచినా ఓడిపోయినా ఆయనకి పరిపాలన మీద పెద్ద ఆసక్తి ఉండదు. ఆయన పరిపాలన రచించిన దానికంటే ఆయన అనుచరులకే రాబోయే రోజుల్లో ఎలాగ అడ్మినిస్ట్రేట్ చేయాలి స్టేట్ని, ఏమి చేస్తే సంపద సృష్టించవచ్చు, ప్రజల తాలూకు జీవితాల్ని ఏ విధంగా ప్లాన్ చేస్తే వాళ్ళకి నిర్విఘ్నంగా 5 సంవత్సరాలు మనం పరిపాలించగలము అనే ఆలోచనలు మాత్రం ఆయన చెప్పడానికి తహతలాడుతున్నాడు. కానీ పదవి మీద ఆయన ఆల్రెడీ పదవి అనుభవించాడు కదా, 44 సంవత్సరాలు. అంటే అధికారం అంటే మామూలుగా పార్టీలో ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఆయనకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద పెద్ద ఆలోచన లేదు. అలాగే హిందూపూర్ అధినాయకుడు ఉన్నాడంటే ఆయన మాట్లాడతారు, కానీ ఆయనకి రాజకీయాలంటే ఇష్టం లేదు. ప్రజలతో కలిసి ఉండడం ఆయనకి ఇష్టం. తర్వాత మూడో వ్యక్తి ఎవరు? మన లోకేష్. లోకేష్ కసి ఉంది, ఆలోచన ఉంది, కానీ ఎందుకో ఎక్స్పోజర్ లేదు. ఒక చోట పవన్ కళ్యాణ్ మీటింగ్ అవుతుందిరా అంటే వచ్చే జనాలు, సరే లోకేష్ మీటింగ్ అవుతుందంటే ఎవరు రాడు, కొంతమంది వస్తారు, కానీ ఎందుకో మరి తెలియదు. ఒక అట్రాక్షన్ ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ మీటింగ్ అయితే ఆయనతో పాటు ఊగిపోతారు, రక్తం సలసల మరిగిపోతుందన్నమాట. అలా చేసేటువంటి వాళ్ళే కొంతమంది లీడర్స్ ఉంటారన్నమాట. ఒక సుభాష్ చంద్రబోసు, ఒక అల్లూరి సీతారామరాజు, ఇట్లాంటి వాళ్ళు, ఒక వివేకానంద్, వాళ్ళ అంటే భగత్ సింగ్, వాళ్ళు రక్తం సరసల మరిగిపోయేలాగా స్పీచ్ ఇవ్వగలరు. అందువల్ల ఇతనేంటంటే రాబోయే రోజుల్లో ఈయనకి ఒకే ఒక ప్రత్యర్థి పవన్ కళ్యాణ్. కనుక పవన్ కళ్యాణ్ అంతం చూసినట్టయితే, పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిగా లేకుండా పోయినట్టయితే ఇంకా రాబోయే ఒక 20-30 సంవత్సరాల్లో ఆయనకు ఒక నాయకుడు కనిపించడు అనే ప్లాన్ ఆయనది. రేపే కొత్త నాయకుడు పుట్టుండొచ్చు, ఆ నాయకుడు అందరినీ మించేయచ్చు, చెప్పలేం కదా. అందువల్ల అది లేకుండా ఈయన అడ్డం తప్పినట్టు నాకు ఇంకా అడ్డం ఎవరు లేరు కదా అనే ఉద్దేశంతో రేపు లెక్కలు చూసే లెక్కింపు రోజున మాత్రం 100 అయినా 106 అయినా పవన్ కళ్యాణ్కి బయటికి వచ్చినట్టయితే ఒక ఆయన మీద చాలా తీవ్రంగా దాడి చేసే అంటే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కే కాదు, పవన్ కళ్యాణ్కి పాటుపడ్డ వర్మ గారి మీద కూడా అంతే ఈక్వల్గా దాడి ఉంటుందన్నమాట. ఈ లెక్కింపు సజావుగా జరగదు. అంటే ఇక్కడ ఏం చేయాలంటే వర్మ గారు కానీ పవన్ కళ్యాణ్ అయినా సరే ఎలక్షన్ కమిషనర్కి ఇటువంటి చాలా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఫోన్ చేయాలి. ఫోన్ చేసినట్టయితే ఆ ఎలక్షన్ కమిషనర్ డీజీపీని పట్టుకొని 144 సెక్షన్తో పాటు ముందస్తుగా అందరినీ అరెస్ట్ చేయడం, ఎవరెవరైతే గొడవలు సృష్టిస్తారో వాళ్ళని అరెస్ట్ చేయడం, అంటే దూరంగా, అంటే ఏంటి, బారికేడ్స్ దూరంగా కట్టేసి లోపలికి ఎవరు రాకుండా చూడాలన్నమాట. ఆ ఎన్నికలు అయిన తర్వాత కౌంటింగ్ కూడా మీరు వెంటనే మనకి ఛానల్స్లో వచ్చేస్తున్నాయి. అది పెద్ద బాధ. ఇప్పుడు ఎందుకంటే ఎవరు మెజారిటీలో ఉన్నారు, ఎవరు వెనకబడ్డారు, ఎవరు ముందంజ వేశారు, ఎవరు గెలిచారు చెప్పేస్తున్నారు. ఈ గెలిచినప్పుడు గెలిచే వాళ్ళు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు, కానీ ఓడిపోయిన వాళ్ళు కర్రలు, కత్తులు, పలుకులతో దాడి చేస్తున్నారు అన్నమాట. అదొక ప్రమాదం ఉంది. కనుక ఈ ప్రమాదానికి ఆలోచించవలసిన వాళ్ళు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే మోదీ, అమిత్ షా వరకు వెళ్ళింది. మరి దీనికి ఎంతవరకు న్యాయం చేయగలుగుతారో
చెప్పలేం కానీ ఆ ఓటింగ్ రోజున మాత్రం పవన్ కళ్యాణ్ వర్మ గారు జాగ్రత్తగా ఉండడం మంచిది, లేకపోతే ప్రాణాలకి ముప్పు తప్పదు. దీనికి పరిష్కారం వీళ్ళిద్దరు జాగ్రత్తగా ఉండడం మాత్రమేనా అంతే సార్? డెఫినెట్గానండి. జనంలోకి వస్తే ఒకసారి వైసీపీ ఓడిపోయిందనే మాట విన్నారనుకోండి, కంతే. ఇప్పుడు అక్కడ ఒక చోట కాదు, ఇక్కడ పిఠాపురంలో ఓడిపోతే కాకినాడలో షాపులు బద్దలుకొట్టేస్తారు, రాజమండ్రిలో షాపులు బద్దలుకొట్టేస్తారు. ఎంత నష్టం కలిగించాలో అంత నష్టం కలిగిస్తారు. అది మన సంస్కారం అలా ఉంది. ఆవిడెవడో ఓడిపోయినట్టు మనం ఎందుకండి వీళ్ళందరికీ బదలుకోవడం? ఎలక్షన్లో నిలబడేవాడు ఒకడే కదా. ఆ ఒక్కడు ఓడిపోతే మా ఒక్కడి కోసం ఇన్ని ప్రాణాలు ఎందుకు తీసేయడం, ఇంతమందిని ఎందుకు దాడి చేయడం? అది కొంచెం ఇంగితం ఉండి ఆలోచించుకుంటే బాగుంటుంది. కానీ ఆ ఇంగితం లేదు. ఆ డబ్బులు, ఆ లోపలికి వెళ్ళే ద్రవ పదార్థం ఎంతకైనా తెగిస్తుంది, చావు కూడా తెగిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.